శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చలో సూదికొండ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చివరకు పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి అప్పలరాజు సూదికొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఎకరాలకి ఎకరాల భూమిని కబ్జా చేసి వైసీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ను కంకరరాణిగా అభివర్ణించారు. రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా పలాసకు మంజూరు కానప్పటికీ మంజూరు అయ్యిందని చెప్పి పేదల ఇళ్లు కూల్చివేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా తాలూకు పెట్టి జేసీబీలు పెట్టి గ్రామం అనాథరాజుగా సూదికొండని వైకాపా నాయకులు ఆక్రమించారు. సూదికొండని వైకాపా నాయకులు తవ్వేశారు. ఎవరు తవ్వాడండి ఇదంతా? ఎవరు తవ్వాడు? తవ్వుతుంటే ఆపాం మేము ఆ రోజు. ఈరోజు మీరు మళ్ళీ తవ్వి దాన్ని బోడిగుండ తయారు చేస్తూ ఉన్నారు. బోడికొండ మాదిరి తయారు చేస్తూ ఉన్నారు. ఎవరండి ఇక్కడ భూములను ఆక్రమించింది? ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఈరోజు పేదలు బాధపడాల్సి వస్తూ ఉంది. మీకు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చిన్న శాంపుల్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన కేంద్రీయ విద్యాలయం కోసం ఇక్కడ 10 ఎకరాల ల్యాండ్ మేము సేకరిస్తున్నాము. పలాసకి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది అని చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇదే మాట చెప్తున్నారు. మన ఎమ్మెల్యే శిరీష్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడ శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం? నాకు అర్థం కాదు. పోతే ఇటీవల కాలంలో ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరు అయిందని, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల ల్యాండ్ కావాలి, ల్యాండ్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎన్క్రోచర్స్ అందరినీ కూడాను తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు చూశారు మీరు. సూదికొండ పేదలు వీళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకొని పునాదులు వేసుకొని చూసారు. గ్రేవ్ యార్డ్ లాగా తయారు చేశారు. ఇక్కడ ఓ శ్మశానం మాదిరి తయారు చేశారు. ఇదంతా కూడా రూపాయి కూడబెట్టుకొని అక్కడ ఎవడు అమ్మితే కొనుక్కొని మోసపోయామన్నది కూడా వాళ్ళకి తెలియదు. కొనుక్కున్నారు వాళ్ళు పాపం. ఎవరి దగ్గర ఒకడు అమ్మినాడు పెద్ద మనిషి. అంటే ఏ కొండకి నాకు సంబంధం లేదు. ఏ రోజు కొండల్ని మంచి చేయడానికే చేసాం. ఈరోజు కంకర్రాణి మాదిరి తయారైంది మా ఎమ్మెల్యే. కంకర్ క్వీన్. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అమ్ముకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ మీద కమిషన్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కొండని సూదికొండని బోడికొండగా తయారు చేస్తూ ఉన్నారని. ఇక్కడ ఎలాంటి కేంద్రీయ